పుట్టగొడుగులు పుట్టుకొచ్చినట్టు సినీ ఇండస్ట్రీలో ప్రబుద్ధులు పుట్టుకొస్తున్నారా అనిపించక మానటంలేదు. తాజా పరిస్థితులను చూస్తుంటే వారి స్వభావమే అంతో, లేదా స్టార్డమ్ వచ్చాక, గుర్తింపు పెరిగాక కొమ్ములు వస్తాయో తెలీదు కాని కొంచెం ఫేమొచ్చాక వారి అసలు రంగులు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఆడవారిని మోసం చేశారంటూ ఈ మధ్య సినీ ఇండస్ట్రీకి చెందిన వారిపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఆ జాబితాలోకి మరో యూట్యూబర్ చేరాడు. జగిత్యాల మరో జానీ మాస్టర్ అని పిలిచే ఆయనపై కేసు ఎందుకు నమోదైంది? అతను ఏం చేశాడు? సినిమా ఇండస్ట్రీ అంటేనే అదొక రంగుల ప్రపంచం. చాలామంది ఆ కలర్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అందుకే ఒక్క ఛాన్స్ అంటూ స్టూడియోలు, డైరెక్టర్ల ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు. ఈలోపు ఎందుకింత కష్టపడటం? మేమున్నాంగా, నీకు లైఫ్నిస్తాం అంటూ కొంతమంది దళారులు నిలువునా మోసం చేస్తుంటారు. అయినా సరే సినీ ఫీల్డుపై మమకారం చంపుకోలేక సినిమాలలో ఛాన్సుల కోసం ట్రయల్స్ మాత్రం ఆపరు. ఈ విషయంలో, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఎన్నో దారుణాలు చూస్తూనే ఉంటాం. ఇండస్ట్రీలో బడాబాబులుగా చలామణి అవుతున్న కొందరు ఛాన్సుల కోసం వచ్చిన అమ్మాయిలను ట్రాప్ చేసి సినిమాలో అవకాశమిస్తామని చెప్పి వారిపై లైంగిక దాడి చేస్తున్నారు. సర్వం అర్పించాక ఆ అమ్మాయిని పక్కన పెట్టేస్తున్నారు. ఈ విషయంపై మొదటిగా శ్రీరెడ్డి నోరు విప్పింది. అంతేకాదు, బట్టలిప్పి అర్ధనగ్నంగా రోడ్డుపై నిరసన వ్యక్తం చేసింది. అమ్మో, సినీ ఇండస్ట్రీలో ఇంత జరుగుతుందా అని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకొని 10 ఏళ్లు సహజీవనం చేసి ఇప్పుడు మరో హీరోయిన్తో సన్నిహితంగా ఉంటున్నాడంటూ హీరో రాజ్ తరుణ్పై లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఎంత రచ్చ జరిగిందో మనందరం చూశాం. ఆ కేసు ప్రజలు మర్చిపోతున్నారు అనగా స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై పోక్సో కేసు నమోదు కావటం, ఆయన జైలుకు వెళ్లటం, బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరగటం చూస్తున్నాం. ఈ కేసు ఇంకా నడుస్తున్న టైంలోనే స్టార్ యూట్యూబర్ హర్షసాయి తనను మోసం చేశాడంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫిర్యాదు చేసింది. బాబోయ్, సినీ ఇండస్ట్రీలో ఇంకెంత దరిద్రం ఉందిరా బాబూ అనుకునేలోపు జగిత్యాల జిల్లాకు చెందిన స్టార్ యూట్యూబర్పై అత్యాచార కేసు నమోదైంది. తెలంగాణలో ఫోక్ సాంగ్స్ రైటర్ సుద్దాల మల్లిక్ తేజ పేరు తెలియనివారు ఉండరు. ఎన్నో హిట్ ఫోక్ సాంగ్స్ ని రాసి మంచి పేరు తెచ్చుకున్నారు మల్లిక్ తేజ. లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించాలంటూ లోకల్గా ఉన్న ఫోక్ సింగర్స్ తోనే తన పాటలను పాడించేవాడు మల్లిక్. అలా జగిత్యాలలోని ఫోక్ సింగర్ మామిడి మౌనిక అనే యువతికి తన పాటలు పాడే అవకాశం ఇచ్చాడు. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి ఫోక్ సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో దుబాయ్ వంటి ఇతర దేశాల్లో సైతం ఫోక్ సాంగ్స్ పై ఎన్నో ఈవెంట్స్ చేశారు. ఫేమ్ వచ్చేసిందన్న అహంకారమో, మరి అతని అసలు రంగు అదేనేమో తెలీదు కాని సుద్దాల మల్లిక్ తేజ తనలోని మరో మనిషిని చూపించటం మొదలుపెట్టాడు. మరిన్ని అవకాశాలు ఇప్పిస్తాను, నాకు సహకరించు అంటూ మౌనికను లైంగికంగా వేధించటం మొదలుపెట్టాడు. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఐడీలు, పాస్వర్డ్స్ మార్చేసి మౌనికను వేధించటం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా స్టూడియోలోనే మౌనికపై ఎన్నోసార్లు అత్యాచారం చేశాడు. దీన్నే ఆసరాగా తీసుకొని మౌనికను శారీరకంగా, మానసికంగా వేధించటం మొదలుపెట్టాడు మల్లిక్ తేజ. ఆ వేధింపులు భరించలేక మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవకాశాలు ఇప్పిస్తానంటూ తనను లైంగికంగా వేధించాడని, తను పాటలు పాడే స్టూడియోలోనే ఎన్నోసార్లు అత్యాచారం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది. తరచూ ఫోన్ చేసి మల్లిక్ తేజ తనను వేధిస్తున్నాడని, తన ఫ్యామిలీ మెంబర్స్ ని సైతం దుర్భాషలాడుతున్నాడని జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది మౌనిక. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సుద్దాల మల్లిక్ తేజపై రేప్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ తాజా పరిణామాలు అన్నీ చూస్తుంటే అసలు ఆడపిల్లలను బయటకు పంపించాలంటే భయం వేసేలా తయారయ్యారు కొందరు ప్రబుద్ధులు. మరి మల్లిక్ తేజ, మౌనికల కేసులో ఎవరిది తప్పు అని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.